గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఎలా ఉండబోతుంది? చెప్పాలంటే వీళ్ళకి కొంచెం వర్క్స్ కొద్దిగా స్లో అవుతుంటాయి. బట్ డోంట్ వరీ. ఎందుకంటే ఇక్కడ రెండో అధిపతి తన ఓన్ లార్డే అవుతాడు కాబట్టి లగ్నాధిపతే రెండో అధిపతి కూడా అయి వక్రించినందుకు కొంచెం లేట్ అవుతుంటాయి పనులు. కొంచెం బద్ధకము, స్లో అవ్వడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొంచెం శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము, ఆంజనేయ స్వామికి వెళ్ళడం చేస్తుంటే ఈ ప్రాబ్లం అనేటువంటి కూడా తగ్గుతుంది. ఓకే. వీరికి ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉండబోతుంది సార్? విదేశీ ధన యోగాలు ఉంటాయండి ఎక్కువగా వీళ్ళకి. ఫైనాన్షియల్ కండిషన్ చూసుకుంటే విదేశీ ధన యోగాలు, లేకపోతే ఏదైనా ప్రాపర్టీస్ మూలంగా డబ్బులు రావడం, ఏదైనా ల్యాండ్ అమ్మిపించడం ద్వారా డబ్బులు రావడం, ఇట్లాంటి యోగాలు బలంగా ఉన్నాయి. ఓకే. వీరికి ఎడ్యుకేషన్ రంగంలో ఎలా ఉండబోతుంది సార్? ఎడ్యుకేషన్ అంటే కొంచెం 4వ అధిపతి 6లో ఉన్నాడు. ఇక్కడ 6లో ఉన్నప్పుడు ఏంటంటే పర్టికులర్గా పిహెచ్డీ చేసేటువంటి వారికి బాగానే ఉంటుంది చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ ఉండే నక్షత్రం కానీ, కుజుడున్న నక్షత్రాలు కానీ, కుజుడి మీద ఉండే ఆస్పెక్ట్స్ కానీ చూసుకుంటే మాత్రం న్యాచురల్గా కామన్గా ఎడ్యుకేషన్ పర్సన్స్కి మాత్రం కొంచెం స్ట్రెస్ ఉంటుంది చదువుకునేవి. ఏదైనా రీసెర్చ్ చేస్తుంటారు, పిహెచ్డీ చేస్తుంటారు, వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓకే. వీరికి ముఖ్యంగా మ్యారేజ్కి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి సార్? మ్యారేజ్ అంటే ఇక్కడ సప్తమ స్థానంలో బుధుడు ఉన్నాడండి. 5వ తేదీ వరకు ఉంటాడు. 5 తర్వాత మళ్ళీ సింహంలోకి వచ్చేస్తాడు. ఇదేం చెప్తుంది అంటే మేనరిక సంబంధము, లేదా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్లో కుదిరే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని చెప్తుంది. అదేవిధంగా జీవిత భాగస్వామి ఏదైనా బిజినెస్ చేయాలని ఆలోచించడం, ఆల్రెడీ వివాహం అయిన వారికి ఇది చూపిస్తుంది పర్టికులర్గా. జాబ్ పరంగా, బిజినెస్ పరంగా ఎలా ఉండబోతుంది సార్? మకరం లగ్నం వారికి దశమాధిపతి శుక్రుడు కేతువుతో ఉన్నాడు. సో జాబ్ పరంగా సంతానానికి సంబంధించిన విషయంలోని, ప్రేమ వ్యవహారాల విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు. ఎందుకంటే వాటి మూలంగానే కొంత ఇబ్బంది వస్తుంది వీళ్ళకి. బిజినెస్ సార్? బిజినెస్ బాగానే ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ బిజినెస్లో కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ ఈ లాభాధిపతి ఎప్పుడైతే 6లో ఉన్నాడో, లాభాధిపతి 6లో ఉండడం కొంచెం కాంపిటేటివ్గా కొంత జరుగుతుంది వీళ్ళకి బిజినెస్లో, కానీ సక్సెస్ కూడా అవుతారు. శత్రువుపై జయం కూడా ఇస్తాడు అక్కడ. వీరికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్, అలానే అబ్రాడ్ వెళ్ళే యోగాలు ఎంతవరకు ఉన్నాయి సార్? అబ్రాడ్కి వెళ్ళి జాబ్ చేసే యోగాలు అయితే 100% ఉన్నాయి. ఓకే. ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వీళ్ళు. మెడికల్, క్రియేటివ్ ఇట్లాంటి వాటిల్లో. సో దాని ద్వారా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వీరికి హెల్త్ పరంగా ఎలా ఉంది సార్? హెల్త్ పరంగా తీసుకుంటే ఈ 4వ స్థానాన్ని, 5ని, 6ని పరిశీలన చేసుకోవాలి. వేడి చేయడం ఎక్కువగా, బాడీ పెయిన్స్, వేడి చేయడము, కొంచెం బాడీ అంతా ఒక రకంగా పట్టేసి ఉండడం. ఎందుకంటే 6లో కుజుడు ఉన్నాడు. ఈ మకర రాశిలోకి వక్రించుకుంటూ శని వస్తున్నాడు. సో శని కుజ కాంబినేషన్ ఎక్కువగా ఉంది. సో అందుకని కొంచెం కొంతమంది చూడండి పట్టేసినట్టుగా ఉంటుంది. లేకపోతే ఓవర్ జిమ్కి ఎక్కువగా వెళ్తుండడం వల్ల కొంచెం బాడీ అంతా ఒక రకమైన స్ట్రెస్లో ఉండడం ఇట్లాంటివి జరుగుతుంది. దీనికి శని కుజ గ్రహాల దగ్గర కనుక దీపారాధన చేస్తే బాగుంటుంది. అయితే ఈ రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు ఏంటి సార్? ఒకటి, అనవసరమైన శత్రుత్వాలు, గొడవలకు వెళ్ళకూడదు. జాబ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జాబ్ రావడానికి ఓం మాణిక్య మకుటాకార జానద్వై విరాజితాయే నమః చేసుకుంటే బాగుంటుంది. అయితే కొంతమందికి వారి రాసులు ఏంటి అనేది తెలీదు. గోచారం ప్రకారం వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ మనకి అంటే మన వీడియో ఇంకా మనకి శ్రావణ మాసంలోనే రిలీజ్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లాగో శ్రావణ శుక్రవారాలు వస్తున్నాయి. శుక్రవారాలు చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ మాసంలో మనం అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి అష్టోత్తరాలకు అర్థం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా ఆ అర్థం తెలుసుకొని చేస్తారే అమ్మవారు ఇంత గొప్పదాని అర్థం అవుతుంటుంది. సో అమ్మవారు ఏంటంటే లక్ష్మి, అన్ని లక్ష్ములు, సంతాన లక్ష్మి, సౌభాగ్య లక్ష్మి అన్నీ. శ్రావణ మాసం ఎందుకు ఏర్పడుతుంది మనకి? సర్వసాధారణంగా శ్రవణ నక్షత్రంలో పౌర్ణమి జరుగుతుంది కాబట్టి శ్రావణ మాసం. ఆ శ్రవణ నక్షత్రం ఎక్కడ ఉంటుంది? కర్మకారక రాశి అయినటువంటి మకర రాశిలో ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసంలో ఎవరైనా సరే నాకు జాతకం తెలియదండి, డేటు, టైము, ప్లేసు, వాస్తు తెలియదు, జ్యోతిష్యం తెలియదు, నా పరిస్థితి మాత్రం బాగోలేదు అనుకునేటువంటి వారు ఈ మాసంలో గనక అమ్మవారి పేరు మీద అమ్మవారికి వెలిగిస్తున్నాను అనుకుంటూ నువ్వుల నూనెతో దీపం వెలిగించడము, గోవులకి బెల్లం తినిపించడము, శనివారాలు, శుక్రవారాలు తీపి చపాతీలు, ఒక 3 చపాతీలు తేనె పూసి తినిపించినట్లయితే కూడా చాలా మట్టుకు బాగుంటుంది. ఈ రాసులు ఏంటి అని ఎవరికైతే తెలీదో వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వారికి సెప్టెంబర్ మాసం ఎలా ఉండబోతుంది గురువుగారు? తప్పకుండా అమ్మ. ఇప్పుడు రాసులు తెలియని వాళ్ళు జనరల్ మేషన్ నుంచి చూసుకుంటారు రాసు తెలియని వాళ్ళు. ఒకటి. ఇంకోటి మనకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం మనందరికీ తెలిసిన విషయం. ఎన్ని గొడవలు జరుగుతున్నాయో బయట, బీభత్సం. మనం ఉగాది చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం ఏమంటే మొత్తం గందరగోళంగా ఉంటుంది పరిస్థితి ఈ సంవత్సరం అంతా. అది యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే నడుస్తుంది పరిస్థితి. అయితే నేను అనేది ఏంటంటే జనరల్గా మనుషులందరూ కూడా కొంచెం వెంటనే రియాక్ట్ అయ్యి
గొడవల్లోకి వెళ్ళకూడదు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనసు ప్రశాంతంగా ఉండాలి. వెళ్ళకుండా ఉండాలంటే మనసు కనుక ఆధీనంలో ఉంటే మనం వెళ్ళమలా. దానికి మనం పర్టికులర్గా ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః మంత్రం లేదా ఓం మనస్వినియే నమః అనే మంత్రం చేసుకోవాలి. దీంతోపాటు జనరల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరం, అంటే ఈ నెలలో కూడా. ఎందుకంటే ఇక్కడ మీకు కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు, నెక్స్ట్ ఇంకా కర్కాటకానికి వెళ్తాడు. ఇదే ఉంది అసలు, కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు ఇంకొక 45 days 50 days తర్వాత. మనం దాని మీద సపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఎప్పుడైనా. మనం కర్కాటకంలోకి వెళ్ళినప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చూసే ఇవన్నీ గొడవలు పెద్ద ఏదో అదేదో డైలాగ్ అంటారు, తుమ్రీలు అంటారు చూసారా, అలాంటిది ఇదంతా కూడా జోక్గా అంటుంటారు చూసారా. ఇవన్నీ చిన్న చిన్నవే. కర్కాటక రాశిలో ఉంటాడు, ఒక 4 రోజులు ఉంటాడు, మళ్ళీ వక్రిస్తాడు, మళ్ళీ వస్తాడు. సో ఏదైనా వచ్చే ఉగాది వరకు కూడా ఈ కర్కాటక రాశిలో సంచారం మళ్ళీ వెనక్కి వెళ్ళడం మళ్ళీ కర్కాటక రాశిలోకి ఉంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, అందరికీ కూడా కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళండి. కర్కాటకం జలరాశి కాబట్టి అందరికీ చెప్పేది ఒకటే, మీరు పొరపాటును కూడా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే జల సంబంధించినటువంటివి అగ్రెసివ్గా వచ్చేస్తాయి సడన్గా. పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి. కుజు అగ్నితత్వానికి కారకుడు కాబట్టి అగ్ని సంబంధించిన దోషాలు, అదేవిధంగా భూకంపాలకు కారకుడు కాబట్టి సడన్గా భూకంపాలు రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి ప్రజెంట్ ఏదైతే మహాదశ అంతర్దశ నడుస్తుందో ఒకరి జాతకం తెలుస్తాయి. దానికి సంబంధించిన ఇప్పుడు ఉదాహరణకి శనిలో కేతు నడుస్తున్నాడు, లేకపోతే శుక్రుల్లో బుధుడు నడుస్తున్నాడు, ఏదో ఒకటి అనుకుందాం. అప్పుడు ఆ 2 గ్రహాలకి దీపారాధన చేయాలి ఇప్పుడు కూడా. అప్పుడు ఏమవుద్దంటే వాళ్ళకి నడుస్తున్న మహాదశ లార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చేటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గుతాయి, పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి. అయితే ఇవన్నీ ఒకటైతే వాళ్ళ పర్సనల్ చార్ట్ కనుక బాగుందనుకోండి ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్లో లగ్నం బలంగా ఉంది, వాళ్ళు దేనైనా తట్టుకోగలుగుతారు. ధనభావం బలంగా ఉంది, ఎన్ని ఖర్చులు వచ్చినా మళ్ళీ ధనం అంత తగ్గట్టుగా వస్తుంది. ఇక్కడ ఎలా అంటే ధనభావం బాగాలేదు, ఆ బాగోలేనప్పుడు ఎందుకు బాగాలేదని దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే క్లియర్ అవుతుంది. అలాగే మీరు చేసే ప్రయత్నం కావచ్చు, గృహయోగం కావచ్చు, పిల్లలు చదవకపోవడం కావచ్చు, లేకపోతే సంతానం లేదని, లేకపోతే వివాహం అవ్వట్లేదని, లేదా విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనే దాని మీద అన్నిటి మీద ఒక్కొక్క గ్రహం ఉంటుందన్నమాట. శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఈ విషయాలను. సో దాని పరంగా మీరు కనుక ఏ గ్రహం మనకు మూవ్ అవుతుంది, దానికి సంబంధించిన రెమెడీ ఏం చేసుకోవాలో తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అంటే పెద్ద మొత్తంలో అవ్వాల్సింది చిన్న దాంట్లో పోతుంది. కర్మ అనుభవించాల్సిందే మనిషి, కానీ చిన్న దాంట్లో వెళ్ళిపోతుంది.